నిలవదోషం ఎన్నాళ్ళున్నా లేనిదేది అంటే ఒక్క బెల్లం మొక్కే. అందుకే పరమేశ్వరుడికి నివేదన చేసేటటువంటి మధుర పదార్థముల యందు పంచదార కలపరు, బెల్లం కలుపుతారు. అది కారణం. బెల్లం గడ్డ తప్పకుండా ఇంట్లో ఎన్ని నైవేద్యం పెట్టినా బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెడతారు. కారణం ఏమిటంటే నిలవదోషం లేని పదార్థం కనుక దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అని. బెల్లం ముక్కకి నిలవదోషం లేదు. జీలకర్ర మంగళద్రవ్యం. మంగళద్రవ్యమైన జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే ధనాత్మకమైన విద్యుత్తు పుడుతుంది. ఈ రెండు పదార్థములను కలిపి ముద్ద చేసి సుముహూర్తమునందు ఒకరి మూర్ధన్య స్థానముల మీద ఒకరు ఉంచుకుంటే దాని వలన ఇద్దరి యొక్క అభిప్రాయముల యందు సానుకూలత ఏర్పడుతుంది. ప్రతి చిన్న విషయంలో త్యాగబుద్ధితో ఒకరినొకరు అనువర్తించగలిగినటువంటి స్థితిని పొందుతారు. అలా అనువర్తించగలిగినటువంటి స్థితి దేని వలన ఏర్పడుతుంది అంటే ఒండురల మధ్య అభిప్రాయ భేదములు కలగకుండా ఒకరి అభిప్రాయము కొరకు వేరొకరు త్యాగము చెయ్యగలిగినటువంటి బుద్ధి జీలకర్ర బెల్లం వల్ల కలుగుతుంది. ఆ మంగళద్రవ్యాన్ని అందుకుంచుతారు. దానివలన అస్తమాన తగులాడుకోకుండా, కాపరం అన్న తర్వాత ప్రణయ కలహం లేని కాపరం అసలు దాంపత్యమే కాదు. ఎప్పుడో అప్పుడేదో చిన్న దెబ్బలాట వస్తుంది, కానీ వాళ్ళిద్దరే మాట్లాడుకోవాలి. దెబ్బలాట ఎందుకు రావాలంటే ఎప్పుడెప్పుడు ఏ వంక పెట్టుకుని మాట్లాడదామా అని ఎదురు చూడ్డానికి రావాలి తప్ప మాటలు మానేసి మూతి ముడుచు కూర్చుని పుట్టింటికి ఆవిడ ఈయనింటికి ఈయన వెళ్ళిపోవడానికి రాకూడదు. అటువంటి ప్రమాదం రాకూడదని జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అటువంటి దాంపత్యంలో వచ్చేటటువంటి ఎటువంటి వైక్లభ్యాన్నైనా ఎలా భరించాలో, ఎలా దిద్దుకున్నారో మనకి శ్రీరామాయణ మహాకావ్యం చూపిస్తుంది. అహల్య అని ఒక మహాపతివ్రత, ఒక మహాతల్లి. ఆవిడ ఒక ప్రత్యేకమైన కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. ఒకప్పుడు నరనారాయణులు తపస్సు చేస్తుంటే అప్సరోగణం అంతా వెళ్ళి వాళ్ళ యొక్క తపోనిష్టని భంగం చేసే ప్రయత్నం చేసింది. ఇంత అందగత్తెలం వచ్చాం, మేము తపోనిష్ట భంగం చేయగలమని ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళకన్నా అందగత్తెని నేను సృజించగలనని శ్రీ మహావిష్ణువు తన తొడ మీద ఇలా అన్నారు. ఆయన యొక్క తొడలోంచి ఒక స్త్రీ ఉద్భవించింది. ఊరువులలోంచి ఉద్భవించింది కాబట్టి ఆమె పేరు ఊర్వశి. ఆమె మహాసౌందర్య రాశి. ఆమె సౌందర్యాన్ని చూసి అందరూ అన్నారు, బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇంత సృష్టి చేశావు, ఇంత సృష్టిలో ఊర్వశి లాంటి అందగత్తెని సృష్టించలేకపోయావు. అదే శ్రీ మహావిష్ణువు తొడ మీద ఇలా చెయ్యి వేస్తే ఆయన తొడలలోంచి అంత అందగత్తె పుట్టింది, నువ్వు అలా చేయగలిగావా అని అడిగారు. బ్రహ్మగారికి పౌరుషం వచ్చింది. నేను కూడా ఒక అపురూపమైనటువంటి సౌందర్య రాశిని సృష్టి చేస్తానన్నాడు. అంత గొప్ప సౌందర్య రాశిని సృష్టించాడు. ఆమె అహల్య. ఇప్పుడు ఆ అహల్యని పెంచి పెద్ద చేసేవాడు కావాలి. ఇంద్రియములను నిగ్రహించుకుని ఉన్నవాడు, విచలితుడు కానివాడు, ఆ పిల్లని పెంచి పెద్ద చెయ్యగలిగినటువంటి వాడు, అపారమైనటువంటి తపోనిష్ఠా గరిష్ఠుడు ఎవరిని వెతికాడు? గౌతమ మహర్షి. ఆయన్ని పిలిచి పిల్లని అప్పచెప్పాడు. అప్పచెప్పి పిల్లని పెంచి పెద్ద చేయవయ్యా అన్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంటే దేవేంద్రాదులు కూడా ఆమెని మోహించారు. ఎలాగైనా ఆమెని చేపట్టాలి అని కోరుకున్నారు. ఆమె యవ్వనంలోకి వచ్చింది. ఆమె యవ్వనంలోకి వచ్చి తన ఆశ్రమంలోనే తిరుగుతున్న గౌతమ మహర్షి మనసు మాత్రం ఎన్నడూ కదలలేదు. ఈమె యవ్వనంలోకి వచ్చింది, ఇప్పుడు ఈమెకి వివాహం చెయ్యాలి, ఆ కర్తవ్యం ఆమె తండ్రిది. కనుక ఇప్పుడు ఈ అహల్యని తీసుకెళ్ళి చతుర్ముఖ బ్రహ్మగారికి అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈమెకి యోగ్యమైన వరుణ్ణి చూసి వివాహం చెయ్యి, ఎందుచేతనంటే ఆమె యవ్వనంలోకి వచ్చింది అని చెప్పాడు. చెప్పి గౌతముడు బయలుదేరబోతుంటే ఉండమన్నాడు బ్రహ్మగారు. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. ఈ పిల్లని మాకి మేము స్వీకరిస్తామన్నారు. ఆ పిల్ల కూడా చూసింది అందరినీ. బ్రహ్మగారు అన్నాడు, బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి, యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు, ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరారు. బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.